హలో అందరికీ. నిన్న నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న న్యూట్రీ హబ్ విజిట్ చేశాము. నిన్న కుకింగ్ విత్ మిల్లెట్ అనే ఒక కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాము. సో ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను. సో షేర్ చేసుకుందామని మీకు వీడియో చేశాను. ఇక్కడ మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయి, సో వాటిని రైస్ అండ్ వీట్ రీప్లేస్ చేసి మనము ఎలా డైలీ లైఫ్లో యూస్ చేసుకోవచ్చు అన్నది మాకు చూపించారు. సో ఒక పోహా కానీ పాప్స్ కానీ కుకీస్, డైరీ ఐటమ్స్, బేవరేజెస్ ప్రతిదీ మనము మిల్లెట్స్తో చేయొచ్చు. సో అది ఎలా ఉంటుందని వాళ్ళ ఆర్గనైజేషన్ మొత్తం మాకు చూపించారు. వాళ్ళ టెక్నాలజీస్ కానీ వాళ్ళు ఎలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, దాంట్లో నాకు హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, రైస్ వీటికన్నా కూడా ఇది ఎందుకు మన అర్లియర్ జనరేషన్ వాళ్ళు ఇది ఎందుకు ఎక్కువ ఆప్ట్ చేసుకున్నారు అన్నది కూడా చూపించారు. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళంతా కూడా ఈ స్నాక్స్కి అలవాటు పడిపోయారు కదా. సో ఇవి రీప్లేస్ చేస్తూ ఈ బిస్కెట్స్ కానీ అవి కానీ అన్నీ కూడా మిల్లెట్స్తో వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో టేస్ట్ ఎక్కడ తగ్గకుండా ఆ టెక్స్చర్ సేమ్ ఉండేటట్టు, సో దట్ పిల్లలకి ఈజీ అయ్యేటట్టు ఇవన్నీ కూడా మిషనరీస్. సో ఒక్కొక్క టెక్నాలజీకి వాళ్ళు మిషనరీ యూస్ చేశారు. సో అవన్నీ కూడా నిన్న మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిన్న ఇక్కడికి వెళ్ళాక మాకు ఒక కొత్త వరల్డే కనిపించింది. సో ప్రతిదీ కూడా వాళ్ళు ఎందుకు మిల్లెట్తో చేస్తున్నారు అన్నది మాకు అర్థం కాలేదు. ఇది మిల్లెట్ కిచెన్, వాళ్ళకి కిచెన్ ఉంది. సో కొత్త కొత్త రెసిపీస్ వీళ్ళు ట్రై చేస్తూ ఇక్కడే ల్యాబ్లో టెస్ట్ చేస్తున్నారు. మోదీ గారు మొన్న ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగినప్పుడు 100 కంట్రీస్ అటెండ్ అయినప్పుడు కూడా అక్కడ మిల్లెట్ రెసిపీసే ఇచ్చారు. బికాజ్ దాని వాల్యూ అంత ఉందని మాకు ఇక్కడ వెళ్ళాక అర్థమైంది. ప్రతి రెసిపీ కూడా వీట్, రైస్తో యూస్ చేసే, బేసన్తో యూస్ చేసేవి కూడా మిల్లెట్తో చేయొచ్చు. అది ఇంకా టేస్టీగా ఉంటాయని కూడా వాళ్ళు చూపించారు. వాళ్ళ ఆర్గనైజేషన్ మొత్తం చూపించారు. సో మా కోసం ప్రాక్టికల్గా కొన్ని చేసి చూపించారు. బిసిబెళ్ళే బాత్ చేశారు మిల్లెట్, కొర్రలతో, ఫాక్స్టైల్ మిల్లెట్ తోటి. నిజంగానే మనం రైస్తో బిసిబెళ్ళే బాత్ చేయడం కన్నా కొర్రలతో చేసింది చాలా టేస్టీగా ఉంది. తర్వాత మాకు స్టఫ్డ్ ఇడ్లీ కూడా చేశారు, మల్టీ మిల్లెట్ తోటి స్టఫ్డ్ ఇడ్లీ. అది కూడా నార్మల్ ఇడ్లీ కన్నా బాగుంది అనిపించింది. తర్వాత సామలతోటి పాయసం చేశారు. తర్వాత సమోసాస్ చేశారు, కేక్ చేశారు, కప్ కేక్స్, ప్రతిదీ కూడా మిల్లెట్ తోటి చేసినారు. ఎందుకంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అలాంటివి. ఈరోజు కూడా ఇంకొక కాన్ఫరెన్స్ ఉంది, నేను అటెండ్ అయ్యి అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ.